నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపం గురించి అవినీతి కోసం మాట్లాడుతున్నానండి. నా పేరు ఉప్పల సూర్య సంజయ్ శెట్టి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మాది గణేష్ బుక్ షాప్ నర్సీపట్నం. ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. 32 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళే ఉన్నారండి. అసలు ఒక ఎలక్షన్ కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. అసలు దీనికోసం అడుగుతుంటే ఎవరు అడిగితే వాళ్ళ మీద తిరగబడుతున్నారు వీళ్ళు. కళ్యాణ మండపం సంఘం వారు వాసవి కళ్యాణ మండపం నర్సీపట్నం తుండ్రోడ్డు మా కళ్యాణ మండపం సంఘం పేరు మీద ఉంది. ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు గ్రంథి జోగరావు గారు, వెలగా నారాయణరావు గారు, ఓడ వెంకటరమణ గారు కార్యవర్గం పేరు మీద ఉంది. అది ఆల్రెడీ 2021లో దాన్ని వేరే వాళ్ళకి సేల్ డీడీ కూడా చేశారు. అది ఎవరికీ తెలియదు. గారు జ్ఞాపకార్థం మా నాన్నగారు అన్నదమ్ముల 5 కలిపి 9,000 ఇచ్చారండి. మేము వాళ్ళ వారసులుగా అడుగుతున్నామండి. మేమందరమని పారపర్యంగా సభ్యత్వం ఉందండి. అదే మేము 9,000 ఇచ్చామండి. మేము ఇలా ప్రశ్నిస్తున్నామని చెప్పి మా పెదనాన్నగారి మీద, మా పెద్దమ్మ గారి పేరు మీద 1000 రూపాయలు తగ్గి రాసేసి మీకు సభ్యత్వం లేదు, మీకు సంబంధం లేదని చెప్తున్నారండి. ఈ డబ్బులు విడదీసేసి మాకు చెప్పకుండా 1000 రూపాయలు రాసేసి మా నాన్నగారి పేరు రాయకుండానా, మా నాన్నగారు చనిపోయారని చెప్పి మా అమ్మగారి పేరు మీద మా అమ్మగారి పేరు రాయకుండానా, మా చిన్నాన్న పేర్లు మా పెదనాన్న పేరు రాసేసి, మా మేనత్తగారి సంబంధం లేదు, మా మేనత్త గారి పేరు కూడా రాసేసి మీకు సంబంధం లేదు, భార్యల పేరు ఎందుకు రాస్తారండి? అసలు నాకు తెలియకడతాను. మా నాన్నగారు అన్నదమ్ములు అంటే నాన్నగారు అన్నదమ్ములకు వస్తుంది, అంతేగాని వాళ్ళ భార్యలకు రాదు. కానీ ఇక్కడ ఏంటంటే మమ్మల్ని అవాయిడ్ చేద్దామని, సంబంధం లేకుండా మాట్లాడదామని, మాకు మేమే ఆడకుండా చేయాలని చెప్పి ఇలా విడివిడిగా రాశారు. అది ఎంతవరకు సబ్బు మీరు ఆలోచించండి. అడుగుతుంటే మాకు 30,000 చెప్తున్నారండి. బయట వాళ్ళకి 7,000కి ఇస్తున్నారండి. నిన్న మా ఇంటికి నా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అడిగితే నా ఇష్టం, బంగారాజు గారి పెద్ద కొడుకు రామజోగారు అతను నా ఇష్టం అని నా మీద దుర్భాషలు ఆడాడండి. మీరే న్యాయం చేయాలండి. అసలు వాళ్ళకే వాల్యూ లేదు, అసలు వాళ్ళకే సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు బంగారాజు గారు, అతను మాట్లాడాలి ఏమని మాట్లాడితే, అంతేగాని వాళ్ళ కొడుకులు మాట్లాడరు. కానీ మా నాన్నగారు లేరు, నేను మాట్లాడచ్చు ఏదైనా సరే. అది ఎంతవరకు సబో మీరు ఆలోచించండి.